అన్నాడీఎంకే నేతలు తేల్చేశారు. అమ్మ ఆసుపత్రిలో ఉన్నంతకాలం ఆపద్ధర్మ సీఎంగా మరొకరిని ఎంచుకోవాలన్న నిర్ణయానికి బ్రేక్ పెట్టేశారు. రామరాజ్యం రేంజ్ లో డిసిషన్ తీసుకున్నారు తంబీలు. అవసరమైతే జయ పాదుకలు తెచ్చి పట్టాభిషేకమైనా చేస్తాం కానీ ఆ సీటులో కూర్చునే ప్రసక్తే లేదని చెబుతున్నారు. అయితే పరిపాలన కోసం జయ నిర్వహిస్తున్న శాఖలను మంత్రులకు బదిలీ చేయనున్నారు. తమిళనాడులో పాలనా పగ్గాలు మారుతున్నాయన్న వార్తలకు బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది. జయలలిత స్థానంలో సీఎంగా కూర్చోడానికి ముందుకు రావటం లేదు తంబీలు. ఓవైపు రాష్ట్రపతి పాలన పెట్టాలని సుబ్రహ్మణ్య స్వామి, గవర్నర్ జోక్యం చేసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా అన్నాడీఎంకే నేతలు డోంట్ కేర్ అంటున్నారు. అపోలో నుంచే పాలించడానికి సిద్ధమయ్యారు. జయలలిత పూర్తి ఆరోగ్యంతో తిరిగొచ్చే వరకు ఎవరినో ఒకరిని ఆపద్ధర్మ సీఎంగా నియమించాలని మొదట అనుకున్నారు. అయితే తర్వాత ఆ ప్రతిపాదనని విరమించుకున్నారు. పాలన పడకేసిందన్న విమర్శలు రాకుండా ప్రస్తుతం జయన్ నిర్వహిస్తున్న పోర్ట్ఫోలియోలను ఇతర మంత్రులు తలొకటి పంచుకోనున్నారు. సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, జిల్లా రెవెన్యూ విభాగాలన్నీ సీఎంగా జయ చూస్తున్నారు. వాటిని మంత్రులకు బదిలీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు అన్నాడీఎంకే నేతలు. పాలనలో గవర్నర్ జోక్యం అవసరం లేదని కూడా తేల్చినట్లు కనిపిస్తోంది. మరోవైపు జయలలితకు పరామర్శల పర్వం కొనసాగుతోంది. 18 రోజుల నుంచి ఆసుపత్రిలో ఉన్న అమ్మను చూసేందుకు నాయకులు క్యూ కడుతున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యతో పాటు అన్నాడీఎంకే మిత్రపక్షాల నేతలు ఆమెను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిపై చర్చ అనవసరమని అభిప్రాయపడ్డారు నేతలు. And it's not fair on the part of anybody to make any speculation or spread any rumors. Particularly when a person is undergoing treatment, it is expected by everybody to see that we all maintain balance and also restraint while making comments. Article 356 should remain as a dead letter. And today in Tamil Nadu, I do not see there is a breakdown of constitution. I do not see there is breakdown of administration. I do not see there is a law and order problem. In such a situation, what Mr. Subramania Swamy is demanding, imposition of president's rule, it is politics. It is cheap politics at this point of time. పురిచి తనవి జయలలిత ఆరోగ్యం కోసం తమిళనాడులో పూజలు కొనసాగుతున్నాయి. అపోలో ఆసుపత్రి ముందు అభిమానులు టెంకాయలు కొట్టి దీపారాధన చేసి గుమ్మడికాయలతో దిష్టి తీస్తున్నారు. మదురైలో 10,000 మంది అభిమానులు జయ కోలుకోవాలని కోరుతున్నారు. సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకం చేశారు. మరోవైపు జయలలిత ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు డాక్టర్లు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు సంబంధించిన చికిత్స కొనసాగిస్తున్నారు. 18 రోజులుగా అపోలో ఆసుపత్రి ముందు పడిగాపులు కాస్తున్న జయ అభిమానులు ఆమె కోలుకుంటారని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ముఖ్యమంత్రులు, అన్నాడీఎంకే సీనియర్ నేతలు కూడా అమ్మ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు డాక్టర్లతో సంప్రదిస్తున్నారు.